నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. అమ్మా రేణు దేశాయ్ గారు ఏ ట్వీట్ పెట్టినా అందరికీ ఆసక్తికరమే, ఒక సంచలనమే. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆమె పెడతారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి టాపిక్ ఏం లేదు, అంత కూల్ గానే ఉంది. బట్ ఆమె తన బాధను లేకపోతే తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మండు టెండల్లో చల్లటి గాలిలో వస్తారు, వాళ్ళ చూపులు మన హృదయాలతో మాట్లాడతాయి, ఆవేదన మిగుల్చుతారు, సంతోషాన్ని ఇస్తారు అంటూ మిక్స్డ్ ఎమోషన్స్ తో ఒక ట్వీట్ ఇన్స్టా పెట్టారు. ఆమె ట్వీట్ కాదు, ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ ముందు మీడియాలో ఒక దాన్ని ఏమంటారంటే పుక్కుటి పురాణాలు, ఊహాగానాలు, లేకపోతే ఏదో అదిగో పులి ఇదిగో తోకని దుష్ప్రచారాలు చేయడం ముందు మానుకోవాలమ్మా. ఏంటంటే కొంతమంది ఎంతో గట్టిగా వాళ్ళు అంటే బల్లగుద్ది మరి చెప్తున్నారు. అంటే రేణు దేశాయ్ ఆరోగ్యం బాగాలేదు, ఆ రేణు దేశాయ్ పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చున్నట్టు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అమెరికా వెళ్ళిపోయినట్టు, అమెరికాలో కూడా చావు బ్రతుకుల్లో రేణు దేశాయ్ ఉన్నట్టు చెప్పారు. అట్లాంటి వారందరికీ నా చేతులెత్తి నమస్కారం. ఏంటంటే మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని ఇలాగ ప్రజల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు ఉంటారు, రేణు దేశాయ్ తాలూకు అభిమానులు ఉంటారు, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతీకండి. నెంబర్ 1. ఇకపోతే రేణు దేశాయ్ మంచి రైటరు కమ్ డైరెక్టర్ కనుక తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చాలా గొప్పగా చెప్పిందన్నమాట. కొంతమంది వస్తారు అంటే పిల్ల చెమ్మెరలా చల్లని గాలిలా వస్తారు, అంటే ఒక తీయని స్పర్శ ఇచ్చిపోతారు, వేదన్నే మిగులుస్తారన్నారు. మరి తన జీవితం అదే కదా. అయితే ఆ వేదన్ని ఎవరు మిగిల్చుకున్నారు? నువ్వు చేసుకుంది కదా, నువ్వు కావాలని వచ్చేసావు. 2 బిడ్డలు కన్న తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బిడ్డలు కనకపోయినట్టయితే మీరు మీ జీవితాల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. బిడ్డలు కన్న తర్వాత బిడ్డలకి మీ నాన్న వీడని చెప్పాలి కదా, మీ నాన్న ఎవరో అనే పరిస్థితిలో ఉండకూడదు కదా. అక్కడ మాత్రం మంచి పని చేశారు మీ ఇద్దరు, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ గారు. అక్కడ మాత్రం మంచి పని చేశారన్నమాట. ఆధ్యాన్ని కానీ లేకపోయినట్టయితే అఖీరానందన్ కానీ పవన్ కళ్యాణ్ బిడ్డలుగా పెంచారు, పవన్ కళ్యాణ్ పెంచాడు. అలాగే అఖీరానందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే ఓ ఫాదర్గా, ఓ పేరెంట్గా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు అటెండ్ అవ్వడం ఆవిడ జీవితంలో మరపురాని మధురానుభూతి అన్నమాట. అలాగే ఆద్య కూడా గొప్పతనం ఏంటంటే చిరంజీవి గారి మదర్ ఎలా ఉంటుందో ఆద్య ఎలా ఉంటుంది. అంటే మొత్తం చిరంజీవి గారి కుటుంబం అందరికి కూడా చిరంజీవి మదరు ఆద్యలో కనిపిస్తుంది అన్నమాట. చాలా అదృష్టవంతులు వీళ్ళందరూ. అంటే తల్లిని అలా చూసుకోవచ్చు ఇప్పుడు జీవితాంతం కూడా, అందరికంటే చిన్నది కనుక. అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ని ఇంకా స్టిల్ ఐఎమ్ లవింగ్, అంటే మా ఇద్దరు భార్యాభర్తలుగా ఉండకపోవచ్చు, మంచి స్నేహితులుగా ఉంటాం. అదే భార్యాభర్తలుగా విడిపోయారు, మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారు, ఆదర్శవంతమైన స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరైనా మాట అంటే ఊరుకుంటుందా? తాట తీసేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమన్నా సరే ఊరుకోదన్నమాట. అలాగే ఇక్కడ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా అఖీరానందన్ అంటే పొంగిపోతాడన్నమాట. మొత్తం కొణిదెల వారి వంశంలో అందరికంటే బాగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అఖీరానందన్. 6 అడుగులు 7 అంగుళాలు. ఇంకా పక్కనే చిరంజీవి వీళ్ళందరూ అసలు వరుణ్ తేజే కనబడ్డు, అందరికంటే పెద్ద హైటు వరుణ్ తేజ్ కనుక అట్లాంటి అపురూపమైనటువంటి వ్యక్తుల్ని మిగిల్చుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ లాంటి, ఇప్పుడు చిరంజీవి గారికి సురేఖ్కి పవన్ కళ్యాణ్ బిడ్డ లాంటి వాడే. ఆ బిడ్డ ఏ స్థాయికి ఎదిగాడు? ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగాడనమాట. ఎవరైనా చెప్తారన్నమాట ఆయన ఓట్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, లేవో కానీ ఆయన వెనక ప్రజలు ఉన్నారు అని చెప్తారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ తాలూకు కొడుకుని కూడా అఖీరానందన్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. అఖీరానందన్ చెల్లి కూడా ఆద్య కూడా చాలా చక్కని సంగీతం తెలిసిన వ్యక్తి. తర్వాత ముఖ్యంగాను అఖీరానందన్కి కొండంత అండగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆయన తాలూకు బాగోగులు చూసుకుంటూ రేపు పొద్దున ఎలక్షన్లో కూడా ఆవిడ క్యాంపెయిన్ చేస్తుంది అన్నటువంటి వినికిడి ఉంది.
నువ్వెవరో నేను అభిమానిగా క్యాంపెయిన్ చేస్తున్నాను, నీ భారీగా క్యాంపెయిన్ చేయటం లేదు, నీ అభిమానిగా క్యాంపెయిన్ చేస్తున్నాను అలా చెప్పేటువంటి వ్యక్తి మన రేణు దేశాయ్ అన్నమాట. గనక రేణు దేశాయ్ తాలూకు ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నా సరే మనసులో బాధే కదా, మిగిలింది ఏముంది, బంగారు లాంటి మొగుడిని వదిలేసుకుందంటే ఇంకా అంతకంటే ఏమిటి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈవిడ ఎలాగైతే బాధపడుతుందో పవన్ కళ్యాణ్ కూడా అలాగే బాధపడుతున్నాడు. నేను వదిలి అంటే ఆవిడకి విడాకులు ఇచ్చాను కానీ అన్నాడు. ఆ కానీ అన్నది ఏమిటో ఆ మనసులో ఉంది. ఎందుకంటే విడాకులు ఇచ్చాను కానీ అంటే ఆవిడ సర్దుకుపోతే బాగుండేది అని చెప్పడం మాట. మనుషులు సర్దుకుపోతే గొడవలు ఎందుకు వస్తాయి? ఆ సర్దుకు పోకట్ట ఉండడం బట్టే పవన్ కళ్యాణ్ మిగిలాడు దేవుడిలాగా. రేణు దేశాయ్ మట్టుగా రేణు దేశాయ్ మిగిలింది దేవతలాగా. ఆ దేవుడు దేవత మొత్తానికి ఇద్దరు కలుసుకోకపోయినా సరే లోక కళ్యాణం కోసం మాత్రం ఇద్దరు పాటు పడతారని మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇక్కడ రేణు దేశాయ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. అవును. సో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు రానివ్వచ్చు, వచ్చి ఉండొచ్చు. కాకపోతే పిల్లల్ని పెంపకం విషయంలో, పిల్లల్ని పెంచడం విషయంలో రేణు దేశాయ్ గారు చాలా మంచి తల్లి అనే చెప్పొచ్చు. అందరి తల్లులు మంచి వాళ్ళే. కాకపోతే ఆమె చాలా అంటే ఒక సింగిల్ విమెన్ గా ఉండి లేకపోతే సింగిల్ పేరెంట్ గా ఉండి పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు అనడంలో అనుమానమే లేదు. ఏమంటారు? లేదబ్బా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ తీసుకున్నారన్నమాట. ఎందుకంటే రేణు దేశాయ్ ఎలా పెంచేస్తుంది, దానికి ఆదాయం లేనిది, దానికి పవన్ కళ్యాణ్ చేదోడు వాదులుగా ఉండు తన పిల్లలు పైకి రావాలని కోరుకోవడంలో ఆయన చాలా గొప్ప తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం అపశృతులు లేవు. ఇప్పటికీ ఇద్దరు కూడా ద బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు, ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ప్రాణప్రదంగా ఉంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఏమైనట్టు తట్టుకోలేని వ్యక్తి ముందుగా ఎఫెక్ట్ ఎవరికి అవుతుందంటే రేణు దేశాయ్కే అవుతుందన్నమాట. అది అదృష్టం. అంటే పవన్ కళ్యాణ్ తాలూకు మంచి గుణం రేణు దేశాయ్ మనసును పట్టేస్తుంది. అట్లాంటి ఫ్రెండే లేడు, అట్లాంటి దేవుడు లాంటి భర్తను వదిలేసుకున్నాను, ఆ జీవితాంతం ఉంటుంది ఆ బాధకి. పైగా ఉన్నట్టుండి రేణు దేశాయ్ గారు ఇప్పుడే ఎందుకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు అనేది కూడా ఒక అభిప్రాయం. రీసెంట్గా కలుసుకుంటున్నారు కదమ్మా, రీసెంట్గా కలుసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తాలూకు లైఫ్ ఎలాగుంది ఇప్పుడు, తన భర్తగా ఉంటూ అలాగా రాత్రి అనక పగలనక ఆ ఎండనక వాననక ఆ జనం మధ్య తిరుగుతూ జనంలో ఉంటూ నిద్రాహారాలు మానేస్తూ సంపాదించిందంతా ప్రజలు దారిపోస్తూ ఇదంతా ఉంటే ఒకప్పుడు భారీ కదా, ఆయనతో బిడ్డలకు అన్నది కదా, ఆయనతో అనుబంధం ఉంది కదా, మనసు చివుక్కుమంటుంది కదా, ఏమిరా మంచివాడు అనుకోవాలా, అదే ఆవిడ అంటుంటుంది. ఈయన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి నేను అని తను చాలా ఈయన ప్రజలకి సేవ చేస్తున్నాడు, ఉన్నదంతా దానం చేస్తున్నాడు. ఈయనేమనుకోని ఇప్పుడు మంచి పని చెడ్డ పని అంటే మంచి పనే కదా. ఇప్పుడు 100కో 1,00,00,000కో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు దేవుడు అనుకోవాలా? మరి అలాగే అంటే మరి తన బిడ్డల కోసం ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడం లేదు. ఇద్దరు బిడ్డలే ఉన్నారా? ఇద్దరు బిడ్డలతో పాటు అన్నా నిజంగా కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా. మరి నలుగురు బిడ్డలకి ఏమైనా సంపాదించింది పెడుతున్నాడా? అది లేదు. సో ఇవన్నీ ఆవిడ మనసులో ఉండి ఆ సంఘర్షణ భరించలేక బయటికి వ్యక్తం చేసినటువంటి పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అది చాలా ఎంత బాగా చెప్పింది చూడండి. రెండో మాట ఏదో ఉందమ్మా, రైట్. తను పెట్టిన రెండో మాట అంటే అప్పుడే కాస్త బాధను కూడా మిగిల్చి వెళుతూ ఉంటారు. చల్లటి గాలిలా వస్తారు మండు టెండల్లో, చాలా తీపి గుర్తులు స్వీట్ మెమొరీస్ కూడా ఉంటాయి వాళ్ళతో అని పంచుకున్నారు ఆమె. చాలా చాలా అద్భుతమైనటువంటి భావ ప్రకటన అది. అందువల్ల పవన్ కళ్యాణ్ అంటే రేణు దేశాయ్ని చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ని చెప్పుకోవాలి. వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ జీవితం కానీ జీవితంలో తీసుకున్నటువంటి మజిలీ కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శవంతం అన్నమాట. మొన్న ఎవరో చెప్పారు నాకు, పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వెనక మాత్రం కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్ సింగ్ లాగా. అది చాలదు పవన్ కళ్యాణ్కి. ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు చాలదటమ్మా. మంచి జరగాలనే కోరుకుందామండి.